పర్యాటకులు మళ్లీ పహల్గామ్కి రావడం ప్రారంభించారు. పర్యాటకులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. వారితో వన్ ఇండియా ప్రతినిధి మాట్లాడారు. పహల్గామ్కి వచ్చాక చాలా బాగుంది. పర్యాటకులు ఇక్కడికి రావాలి. ప్రస్తుతం దాడి కారణంగా జనసంచారం తక్కువగా ఉంది. కానీ ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది. ఇక్కడ సహజ సౌందర్యం ఉంది. నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే పర్యాటకులు ఇక్కడికి రావాలి మరియు ఈ సహజ సౌందర్యాన్ని ఆస్వాదించాలి. ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు. ఈ దేశం మనది. మన దేశంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏంటంటే మీ ప్రణాళికల్ని రద్దు చేసుకోకండి. భయపడకుండా ఇక్కడికి రండి. ఆ ఒక్కటి గుర్తుంచుకోండి. ఇక్కడికి వచ్చి సెలవుల్ని ఆస్వాదించండి. మరో పర్యాటకుడితో కూడా వన్ ఇండియా ప్రతినిధి మాట్లాడారు. నిజానికి ప్రస్తుతం ఇక్కడ జనసంచారం తక్కువగా ఉంది. దానివల్ల కాస్త ఎక్కువగా ఎక్స్ప్లోర్ కూడా చేయగలుగుతున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల క్రితం ఇక్కడ జరిగిన దుర్ఘటన గుర్తుకు రావడం లేదు. ఈ సహజ సౌందర్యం చాలా బాగుంది. పహల్గామ్లో ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్న వారందరికీ నేను ఒకటే చెప్తాను, మీ ప్రయాణాన్ని రద్దు చేయాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఇక్కడ భద్రత చాలా బాగుంది. మళ్ళీ ఆటంకవాదులు వచ్చి దాడి చేస్తారని అనిపించడం లేదు. మేము కూడా మొదట భయపడ్డాం, కానీ ఇక్కడ పరిస్థితులు చూశాక భయపడాల్సిన అవసరమే లేదనిపిస్తుంది. ప్రస్తుతం పహల్గామ్లో టూరిస్టులు ఎంత ధైర్యంగా ఎంజాయ్ చేస్తున్నారో అందరూ చూడొచ్చు. వీరి రాకతో కాశ్మీర్కి పర్యాటకులు రావద్దని కోరుకున్న ఉగ్రవాదులకి ధీడైన సమాధానం ఇచ్చారు. పర్యాటకులు ధైర్యంతో ఆ దుష్టశక్తులకి సరైన సమాధానం ఇచ్చారు. మేం భయపడే వాళ్ళం కాదని చెప్పకనే చెప్పారు. పహల్గామ్కి వచ్చిన ఒక మహిళా టూరిస్టుతో కూడా వన్ ఇండియా ప్రతినిధి మాట్లాడారు. తమ ప్రణాళికని రద్దు చేసుకుంటున్న పర్యాటకుల గురించి ఏం చెప్తారని అడగ్గా ఆవిడ ఇలా సమాధానం ఇచ్చింది. ఇది మన దేశం. భయపడడానికి ఏముంది? నాకేమీ భయం అనిపించడం లేదు. మనకు మన సైన్యం ఉంటే ఎందుకు భయపడాలి? ఇక్కడ ప్రజలు మంచివారు, ఎంతో సహకరిస్తున్నారు. వారి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ పహల్గామ్లో పూర్వపు వైభవం తిరిగి రావాలి. చూశారు కదా టూరిస్టులు ఎంత ధైర్యంగా ఉన్నారు. సో ఎవరైతే కాశ్మీర్ కోసం టూర్ ప్లాన్ చేసుకుంటున్నారో ఇక్కడ మంచి భద్రత ఉంది. ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదని పహల్గామ్లోని పర్యాటకులు చెప్తున్నారు. Subscribe to One India and never miss an update.